ప్రస్తుతం రీల్స్ ప్రియులకు బాగా నచ్చిన పాట ఏదైనా ఉందంటే అది రోల్ రెడా నటించిన కాకినాడ కాజా పాట అనే చెప్పాలి. ఇక ఈ ప్రైవేట్ ఆల్బమ్ పాటలో రోల్ రెడా ర్యాప్ తో పాటు శుభశ్రీ షేప్ కూడా అదిరిపోయింది. అందుకే ఈ పాట ఇప్పుడు యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది. అసలు ఈ పాట యొక్క కాన్సెప్ట్ ఏంటంటే శుభశ్రీ మరియు రోల్ రెడా ఇద్దరు మ్యారేజ్ చేసుకుని ఫస్ట్ నైట్ చేసుకోవడం కోసం సిద్ధపడతారు. ఆ సందర్భంలో ఈ సాంగ్ స్టార్ట్ అవుతుంది. ఇక ఈ సాంగ్ లో రోల్ రెడా పాత్ర ఎక్కువగా ఉండడంతో ఈ పాటను రోల్ రెడానే కంపోజ్ చేసి ఉంటాడని అందరూ భావిస్తున్నారు. కానీ నిజానికి ఈ పాటను కంపోజ్ చేసింది బెంగళూరుకు చెందిన ఓ 21 ఏళ్ల కుర్రాడు. అతని పేరొచ్చేసి అగస్త్యరాగ్. ఇతను చిన్నతనంలోనే మంచి కీబోర్డ్ ప్లేయర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే ఈ కుర్ర మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పాలంటే ఇతను గతంలో కొన్ని పాటలను తన సొంత డబ్బులతో స్వరపరిచి యూట్యూబ్ లో పెట్టడం జరిగింది. అవి కాస్త కన్నడ సంగీత ప్రియులకు బాగా నచ్చడంతో కొద్ది రోజుల్లోనే అతని పేరు కన్నడ సినీ పరిశ్రమలో మారుమోగిపోయింది. దీంతో కన్నడ అగ్ర హీరో శివరాజ్ కుమార్ సైతం ఆ కుర్రాన్ని పిలిచి మరీ తన గోస్ట్ మూవీలో ఓ పాట కంపోజ్ చేసే అవకాశం ఇప్పించారు. తరువాత ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేసిన పాటనే ఈ కాకినాడ కాజా. ఇక ఇప్పుడు ఈ పాట కూడా తెలుగునాట మార్మోగడంతో ఇప్పుడు ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ కు టాలీవుడ్ లో కూడా ఎక్కువ అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ ఈ పాటకు మరో బలం ఏంటంటే సమీరా భరద్వాజ్ యొక్క వాయిస్. ఇక ఈ లేడీ సింగర్ గురించి చెప్పాలంటే ఈమె గతంలో అర్జున్ రెడ్డిలో మధురమే పాటను, సరైనోడులో తెలుసా తెలుసా పాటను, శతమానం భవతిలో నాలో నేను వంటి మెలోడీ పాటలు పాడటం జరిగింది. ఇలా గతంలో మంచి మంచి మెలోడీ సాంగ్స్ పాడిన సింగర్నే ఇప్పుడు ఇలా మాస్ బీట్ పాట పాడి అదరగొట్టడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ కాకినాడ కాజా పాట మొత్తంలో తన అందంతో కుర్రకారును పిచ్చెక్కిస్తున్న శుభశ్రీ గురించి చెప్పాలంటే ఈమె గతేడాది బిగ్ బాస్ సీజన్ 7లో పార్టిసిపేట్ చేయడం ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈమె పుట్టింది పెరిగింది అంతా ఒరిస్సా ప్రాంతంలో. అలాగే ఇక తెలుగు ర్యాప్ సింగర్ రోల్ రెడా గురించి చెప్పాలంటే ఇతను బిగ్ బాస్ సీజన్ 2 ద్వారా లైమ్ లైట్ లోకి రావడం జరిగింది. ఇక ఇతను పుట్టింది పెరిగింది అంతా హైదరాబాద్ తార్నాక ఏరియాలో. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.